హాయ్ ఫ్రెండ్స్, సివిల్ సర్వీసెస్ అని కాకుండా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలన్నా ఏం చేయాలన్నా మనకు ఎవ్రీ టైం మనం కరెంట్ అఫైర్స్ని మిగతా నాలెడ్జబుల్ అంశాన్ని మన ఆప్షనల్ని మనం ఎప్పటికప్పుడు చదువుతూ ఉంటాం. మన నాలెడ్జ్ని ఎక్విప్ చేసుకుంటాం. మనకున్న నాలెడ్జ్ని మరింత స్ట్రెంథెన్ చేసుకుంటూ ముందుకెళ్తుంటాం. ఇదంతా ఒకవైపు. అంటే వీటితో పాటు కావాల్సింది ఏంటంటే కొన్ని అదర్ యాక్టివిటీస్ పరంగా ఉండే నాలెడ్జబుల్ అంశాలు కూడా మనకు కంపల్సరీ అవసరం. సో వాటి గురించి మనం మాట్లాడదాం. అంటే ఇక్కడ నేను ఓవరాల్గా జస్ట్ బ్రాడర్గా చెప్పాలంటే మనకు 3 C'లు అవసరం. ఫస్ట్ C ఈజ్ కంక్రీట్ నాలెడ్జ్. కంక్రీట్ నాలెడ్జ్ అంటే ఇక స్టాండర్డ్ లాంగ్వేజ్, స్టాండర్డ్ నాలెడ్జ్. సో అది జాగ్రఫీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఎకానమీ ఆర్ పాలిటీ, కాన్స్టిట్యూషన్, వరల్డ్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, సో విచ్ ఎవర్ వాట్ ఎవర్, అదంతా కంక్రీట్ నాలెడ్జ్. అంటే దాంట్లో ఆ నాలెడ్జ్లో ఆ సంవత్సరాల్లో కానీ, వ్యక్తుల్లో కానీ, విషయాల్లో కానీ, సందర్భాలు కానీ, సంఘటనలు కానీ దాంట్లో పెద్ద మార్పులు ఏమి ఉండవు. అది అట్లాగే ఉంటుంది. మొదటి ప్రపంచ యుద్ధం అంటే మొదటి ప్రపంచ యుద్ధం 1914 to 1918, దట్స్ ఇట్. అలాగే ఎఫ్ బ్యాంటింగ్ అంటే ఆయన వ్యాక్సిన్ కనుక్కున్నాడు, వ్యాక్సిన్ అంతే ఉంటుంది. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిల్ని కనుక్కున్నాడు అంటే పెన్సిల్ని కనుక్కున్నాడు, దట్స్ ఇట్. అలాగే కోల్ట్ అంటే ఆయన రివాల్వర్ని కనుక్కున్నా అంటే అంతే. ఇక గుగ్లియల్మో మార్కోని రేడియోని కనుక్కున్నా అంటే రేడియో. సో అట్లా ఇవన్నీ కంక్రీట్ నాలెడ్జ్. అలాగే పాబ్లో పికాసో క్యూబిజం అనే ఒక పెయింటింగ్ స్టైల్ని ప్రపంచానికి పరిచయం చేశాడంటే అదంతే. అలాగే లియోనార్డో డావిన్సీ, అలాగే మైకెల్ ఆంజెలో, రాఫెల్, ఈ ముగ్గురు కూడా 14th century 15th century రినైజాన్స్ పీరియడ్లో వరల్డ్ హిస్టరీలో యూరోప్లో సాంస్కృతిక పునరుజ్జీవనం జరుగుతున్న సందర్భంలో దే హ్యావ్ బీన్ ట్రీటెడ్ యాజ్ ది ఆర్టిస్టిక్ ట్రియో, ఒక కళాత్మక త్రయంగా గమనించారంటే అది స్టాండర్డ్ ఉంటుంది. అలాగే తెలుగు సాహిత్యానికి సంబంధించి కానీ, భారతీయ వ్యవస్థకు సంబంధించి కానీ, ఆదిమ జాతుల గురించి విస్తృతమైన పరిశోధన చేసిన వాళ్ళలో నదీం హస్నైన్ అని ఒక ఆయన ఉన్నారు, ఎమెన్ డార్ఫ్ అని ఒక ఆయన ఉన్నారంటే దే ఆర్ ది స్టాండర్డ్ పీపుల్. అలాగే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారంటే దాదాబాయి నవరోజీ అని అంటాం, అది స్టాండర్డ్. సో ఇలా ఇవన్నీ కంక్రీట్ నాలెడ్జ్. సో విచ్ ఎవర్ అబ్రివియేషన్స్ ఉంటాయి, మనకు ఎన్నో అబ్రివియేషన్స్ ఉన్నాయి. ఎకోసాక్, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, దట్ కమ్స్ అండర్ ది వెరీ పర్వ్యూ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. సో అలాగే ప్రతి అంశం ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా స్టాండర్డ్గా ఫిక్స్డ్గా ఉండే అంశాలు ఉంటాయి. వాటిని కంక్రీట్ నాలెడ్జ్ అంటాం. సో ఇంకొకటి ఏంటంటే కరెంట్ నాలెడ్జ్. సో కరెంట్ నాలెడ్జ్లో ఏముంటుందంటే డే టు డే, ఎవ్రీ డే, విచ్ ఎవర్ వాట్ ఎవర్, నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో, కల్చరల్ పరంగా, హిస్టరీ పరంగా, పొలిటీ పరంగా, అలాగే పాలసీస్ పరంగా, ఎకానమిక్ డిస్కషన్స్లో కానీ ఇవన్నీ మార్పులు ఏవైతే వస్తాయో దట్ కమ్స్ అండర్ ద వెరీ పర్వ్యూ ఆఫ్ కరెంట్ నాలెడ్జ్. సో ఇక్కడ ఏంటంటే కంక్రీట్ నాలెడ్జ్ ఒకటి, కరెంట్ నాలెడ్జ్ ఒకటి. ఫర్ ఇన్స్టాన్స్ నిన్న ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనే ఒక కొత్త స్కీమ్ని ఇప్పుడు వస్తున్నటువంటి కరోనా వైరస్ వల్ల జరిగిన మొత్తం లాక్డౌన్ ద్వారా జరిగినటువంటి మొత్తం ఎకనామిక్ బ్లాక్డౌన్ని, ఎకనామిక్ స్టంబ్లింగ్ బ్లాక్ని దాన్ని ఓవర్కమ్ చేయడానికి, ఎకనామిక్ లో డౌన్ని ఓవర్కమ్ చేయడానికి ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పాలసీని డిజైన్ చేసింది. దాన్ని 4 దశలుగా చెప్పింది. సో దాన్ని ఏమంటున్నాం అంటే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అంటున్నాం. సో ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ ఆర్ కమ్స్ అండర్ ద వెరీ పర్వ్యూ ఆఫ్ ద కరెంట్ నాలెడ్జ్. సో కరెంట్ నాలెడ్జ్ ఎకనామిక్స్కి సంబంధించి. సో అలాగే కరోనా వైరస్ సంబంధించి అసలు వైరస్ అంటే ఏంటి, వైరాలజీ అంటే ఏంటి అనేది జనరల్ సబ్జెక్ట్ అయితే, కరోనా వైరస్ వల్ల జరిగిన మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామాలన్నీ కరెంట్ నాలెడ్జ్ అవుతాయి. సో అయితే ఇక్కడ దీన్ని బట్టి చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే మనకు కంక్రీట్ నాలెడ్జ్ అవసరము, అలాగే కరెంట్ నాలెడ్జ్ అవసరం. సో దాంతో పాటు ద అదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఈజ్ అవర్ ఓన్ క్యారెక్టర్ నాలెడ్జ్. సో అవర్ ఓన్ క్యారెక్టర్, మన క్యారెక్టర్కి సంబంధించి, మనలోని అంతర్గత శక్తులకు సంబంధించి, మనలోని పొటెన్షియాలిటీస్, స్కిల్స్, మెమరీ, రిమెంబరెన్స్ అండ్ రికగ్నిషన్, రికాల్, రిప్రొడక్షన్, సో ఇలాంటి స్కిల్స్కి సంబంధించి, అలాగే మనకు చుట్టూ ఉండే ప్రకృతికి ఉండే అనుబంధాలకు సంబంధించినటువంటి నాలెడ్జ్ కూడా చాలా అవసరం. సో ప్రకృతి అంటే కేవలం మన చుట్టూ ఉండే పరిసరాలు మాత్రమే కాదు, గాలి, ధూళి, మిగతా అంశాలు మాత్రమే కాదు, ద పీపుల్ హూ ఆర్ లివింగ్ విత్. సో మనతో పాటు సహజీవనం చేస్తున్నటువంటి వ్యక్తులు కానీ, ప్రజలు కానీ, సమాజం కానీ, లోకం కానీ, ప్రపంచం కానీ, ఇవన్నిటి గురించిన అవగాహన కూడా అవసరం. సో అందుకే ఇక్కడ మనకు కావాల్సింది కరెంట్ నాలెడ్జ్, కంక్రీట్ నాలెడ్జ్ అండ్ క్యారెక్టర్ నాలెడ్జ్. సో ఈ క్యారెక్టర్ నాలెడ్జ్కి సంబంధించిన అంశాలని ఈరోజు మనం కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే ఒక సివిల్ సర్వీస్ ఆస్పైరెంట్కి కానీ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అవుదాం అనుకున్న ప్రతి ఒక్కరికి కావాల్సింది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ ఇంటెలిజెన్స్.
ఇంటెలిజెన్స్ దాన్నే మనము దాని యొక్క సైకలాజికల్ టర్మ్స్లో ఏం చెప్పారంటే ఇంటెలిజెన్స్ కోషియంట్ అన్నాం. సో అందుకే వీటన్నిటిని కూడా నేను ఎట్లా చెప్తానంటే మనకి ఇప్పుడు కావాల్సినవి కొన్ని క్యూస్ కావాలి. కొన్ని క్యూస్ అంటే క్యూ అంటే మనకు జనరల్గా తెలిసింది ఏంటంటే క్యూ అంటే వరుసలో ఉండడం అనేది ఒకటి, క్యూ అంటే క్వశ్చన్స్ అనేది ఒకటి. కానీ ఇక్కడ క్యూ అంటే అలాగే ఇప్పుడు బిలియర్డ్స్ కానీ స్నూకర్ ఆడేటప్పుడు క్యూ బాల్ అంటారు. క్యూ బాల్ అంటే ఆడేటప్పుడు ఒక బాల్ని టార్గెట్ చేయడానికి మధ్యలో వాడే ఒక బాల్ని క్యూ బాల్ అంటారు. సో అలాగే ఇక్కడ క్యూ అంటాం. క్యూ అంటే క్లూ ఏమైనా ఉందా అని కూడా అంటాం. సో ఇలా క్యూ అనే ఒక పదానికి వేరు అర్థాల్లోంచి మనం ఆలోచించినప్పుడు ఇక్కడ మనకు ఏంటంటే నేను చెప్పదలుచుకున్న పాయింట్స్ కొన్ని క్యూస్ కావాలి. ఆ క్యూస్లో సైకలాజికల్గా ఆలోచిస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇంటెలిజెన్స్ కోషియంట్ ఒకటి కావాలి. కోషియంట్, ఆ ఇంటెలిజెన్స్ కోషియంట్ అనేది ఒకటి కావాలి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈక్యూ అనేది కావాలి. ఎమోషనల్ కోషియంట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఆర్ ఎమోషనల్ కోషియంట్ రెండవది. మూడవది ఏం కావాలంటే రిలేషన్షిప్ కోషియంట్ ఆర్ క్యూ కావాలి, రిలేషన్షిప్ కోషియంట్. ఆ తర్వాత ఏం కావాలంటే ఒక స్టైల్ కోషియంట్ కావాలి, ఎస్క్యూ. అలాగే ఇంకొక ఎస్క్యూ కూడా ఉంది, స్పిరిచువల్ కోషియంట్. ఎస్క్యూ అంటే స్పిరిచువల్ కోషియంట్ కూడా కావాలి. అలాగే వీటన్నిటితో పాటు ఉండాల్సిన మరొక క్యూ ఏంటంటే సిక్యూ. సిక్యూ అంటే క్యూరియాసిటీ కోషియంట్, అంటే మనకుండే కుతూహలం, మనకుండే ఆసక్తి, ఈ అంశాలు కూడా ప్రధానం. సో ఈ లక్షణాలు ఏ విధంగా మనలో క్యారెక్టర్ని, మనలో ఉండే ఒక ఆస్పిరేషన్ని చేస్తాయనేది ఇప్పుడు నేను చెప్తాను. సో దీంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇంటెలిజెన్స్ కోషియంట్. సో ఇంటెలిజెన్స్ అనే అంశంలో మనకుండే లాజికల్ రీజనింగ్, మనకుండే రీజనింగ్ అబిలిటీ, మనకుండేటువంటి నాలెడ్జ్, మనకుండే రిమెంబరెన్స్, మెమరీ, అలాగే గుర్తుపట్టే విధానం, ఆప్షన్స్ మధ్య రైట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేయగలిగే రికగ్నైజింగ్ స్కిల్. సో ఇవన్నీ ఈ ఇంటెలిజెన్స్లోకి వస్తాయి. సో దీంట్లో మ్యాథమెటికల్ రీజనింగ్ ఉంటుంది. అలాగే ఒక వస్తువుకి మరొక వస్తువుకి మధ్య ఉండే ఒక సంబంధాన్ని, అన్వయాన్ని చెప్పగలిగే ఒక లాజికల్ ప్రాసెస్, థింకింగ్ ప్రాసెస్ అంతా కూడా దీంట్లో ఉంటాయి. థింకింగ్, ఇమాజినేషన్, రీజనింగ్, అలాగే లాజికల్ రీజనింగ్, అలాగే మన నాలెడ్జ్, రిమెంబరెన్స్, మెమరీ. సో ఇవన్నీ కలిసిన ఒక అద్భుతమైన మానవ పొటెన్షియాలిటీ ఇంటెలిజెన్స్. సో ఇంటెలిజెన్స్ పైన ఇంటెలిజెన్స్ కోషెంట్ అనే పదాన్ని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా విలియం స్టెర్న్ అంటే ఆయన దాన్ని ఉపయోగించడం జరిగింది. సో అయితే ఈ ఇంటెలిజెన్స్ అనే విధానాన్ని ఒక మనిషికి ఎంత ఇంటెలిజెన్స్ ఉంటుంది, దానికి రేటింగ్ ఎట్లా ఇవ్వచ్చు అని చెప్పడానికి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పరిశోధన చేసింది మాత్రం సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ అనే ఒక మంచి సైంటిస్ట్ ఆయన చేశాడు, ఒక సైకాలజిస్ట్ కూడా. సో అదే మనిషికి ఉండేటువంటి ఉండే జ్ఞానాన్ని ఏ విధంగా కొలవచ్చు అంటే దానికి ఆయన ఒక రేటింగ్ స్కీమ్ని ఆయన డిజైన్ చేశాడు, దానికి ఫ్రాన్సిస్ గాల్టన్. ఆ తర్వాత 1905లో ఆల్ఫ్రెడ్ బీనే అనే ఒక సైంటిస్ట్, BINET స్పెల్లింగ్, బట్ ఇట్ హ్యాస్ టు బి ప్రొనౌన్స్డ్ యాజ్ బీనే. అది ఏంటంటే ఫ్రెంచ్ ప్రొనౌన్సియేషన్ కనుక అట్లా పలకాలి. సో ఆయన ఆల్ఫ్రెడ్ బీనే, తర్వాత సైమన్ అనే ఇద్దరు కలిసి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చేసిన పరిశోధనని స్టాన్ఫోర్డ్ బీనే స్కేల్ అనే ఒకటి తయారు చేశారు, ఇంటెలిజెన్స్ స్కేల్ అంటాం దాన్ని. సో వాళ్ళు అందరూ కూడా కలిసి ఒక మనిషి యొక్క నాలెడ్జ్ని, ఇంటెలిజెన్స్ లెవెల్స్ని ఏ విధంగా కొలవచ్చు, ఏ విధంగా మెజర్ చేయొచ్చు అనే ఒక స్కేల్ని కొన్ని టెస్టుల ఆధారంగా రూపొందించడం జరిగింది. సో ఈ విధమైన అంశాల్లో మనకు ఇంటెలిజెన్స్ కోషెంట్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు అడుగుతున్న ప్రశ్నలు కానీ, ఐక్యూ అన్ని ఎవ్రీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్లు కానీ, అంటే ప్రిలిమ్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్లు కానీ, లేదా మెయిన్స్లో అడిగే ప్రశ్నలు కానీ, ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలు కానీ, సో ఇవన్నీ కూడా మనకుండే ఇంటెలిజెన్స్ కోషెంట్ని టెస్ట్ చేసే విధంగానే ఉంటాయి. సో ఎందుకంటే దీనిలోంచే ఉంటాయి తప్ప దీన్ని అతిక్రమించి ఉండవు. సో అందుకని ఇక్కడ ఇంటెలిజెన్స్లో మనకు ఉండేటువంటి ఇన్నేట్ క్యాపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, పొటెన్షియాలిటీస్ ఏవైతే ఉన్నాయో, స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, నాలెడ్జ్కి సంబంధించినవి, బ్రెయిన్కి సంబంధించినవి, మెమరీ అండ్ రికగ్నిషన్, రీకాల్, రీప్రొడక్షన్. సో ఈ అంశాలన్నీ కూడా అంటే డిస్క్రిమినేషన్ చేయడం కూడా, అంటే అమాంగ్ ది ఆల్టర్నేటివ్స్ వీ కుడ్ ఏబుల్ టు ఫైండ్ ద రైట్ ఆన్సర్ అమాంగ్ ద ఫోర్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి చేసుకోవడం. సో ఇదంతా కూడా ఇంటెలిజెన్స్ సంబంధించింది. సో అందుకని మనము సివిల్ సర్వీసెస్ ఆస్పైరెంట్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు కావాల్సింది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్యూ ఈజ్ ఇంటెలిజెన్స్ కోషియంట్, వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ ఇమోషనల్ కోషియంట్. సో ఇక్కడ మీకు చెప్తాను, ఎమోషన్స్, మ్యాన్ ఈజ్ ఎ ప్యాకేజ్ ఆఫ్ డిఫరెంట్ ఎమోషన్స్.
సో సైకాలజిస్టులు చెప్పినా మరెవరు చెప్పినా, ఈవెన్ ప్రాచీన భారతీయ తాత్వికులు చెప్పినా, గ్రీకు తాత్వికులు చెప్పినా అందరూ కూడా చెప్పేది ఏంటంటే మానవుడు ఎమోషనల్ యానిమల్. మానవుడు అరిస్టాటిల్ చెప్పినట్టు పొలిటికల్ యానిమల్ మాత్రమే కాదు, సోషల్ యానిమల్ మాత్రమే కాదు, హీఈస్ అన్ ఎమోషనల్ యానిమల్. సో మిగతా జంతువులకు కూడా ఎమోషన్స్ ఉన్నాయి, బట్ ఎమోషన్స్ని ఛానలైజ్ చేయగలిగి వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేయగలిగినటువంటి ఆ జ్ఞానము, ఆ విజ్ఞత, ఆ విచక్షణ, ఆ వివక్ష తెలిసినటువంటి తర్కం ఒక్క మానవుడికి మాత్రమే ఉంది. సో అందుకని ఇక్కడ ఏంటంటే మ్యాన్ ఈజ్ అన్ ఎమోషనల్ యానిమల్ టూ. సో అందుకని ఇక్కడ ఎమోషనల్ కోషెంట్ అనేది మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ దీంట్లో కూడా రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఎమోషన్స్ అంటే పాజిటివ్ ఎమోషన్స్ అండ్ నెగటివ్ ఎమోషన్స్. ఏవైతే మానవ ప్రగతికి, సమాజ కళ్యాణానికి, ప్రపంచంలో పొరుగువాడి అభివృద్ధికి, ప్రకృతి అభివృద్ధికి దోహదపడతాయో దోస్ ఎమోషన్స్ కెన్ బి కాల్డ్ యాజ్ పాజిటివ్ ఎమోషన్స్. మిగతావి ఏవైతే వినాశనానికి, దుష్ట చర్యలకి, అలాగే విధ్వంసానికి దోహదపడతాయో అవన్నీ కూడా నెగటివ్ ఎమోషన్స్. సో దీంట్లో మనిషిలో అన్నీ ఉన్నాయి. మనిషి తాత్వికతలో మన భారతీయ తాత్వికతలో, భారతీయ సాంస్కృతిక నేపథ్యంలో మనిషిని 3 త్రిగుణ సంపన్నుడు అంటారు. త్రిగుణాలు ఉన్నాయంటారు. త్రిగుణాల్లో మొదటి గుణం ఏంటంటే సత్వగుణము, రెండవది రజోగుణము అండ్ మూడవది తమోగుణం. సత్వగుణం అంటే సాత్వికమైన గుణము, ప్రశాంత చిత్తంగా ఉండడం, సాత్వికంగా ఆలోచించగలడం, సౌజన్యాన్ని కలిగి ఉండడం, సద్భావన కలిగి ఉండడం, సచ్చీలతని కలిగి ఉండడం, ఇదంతా కూడా ఒక సత్వగుణానికి సంబంధించిన ప్రతీకలు, లక్షణాలు, ఉదాహరణలు. అలాగే రజోగుణం అనేది వీరత్వము, ధీరత్వము, శూరత్వము, ఒక ధిక్కార స్వరము, ఏదైనా సాధించాలనే తపన, ఆవేశము, ఇవన్నీ ఉన్నదాన్ని రజోగుణం అంటారు. మూడవది ఏంటంటే తమోగుణం. తమస్సు అంటే చీకటి. ఆ చీకటి అంటే అర్థం ఏంటంటే ఒక నెగిటివ్ థాట్స్తో ఉండడం, అంటే ఈర్ష్య, అసూయ, ద్వేషము, కోపము, ఇలాంటి విధ్వంసము, వినాశనము, ఎదుటివారి నష్టాన్ని కోరుకోవడం, లేదా ఒక ఆర్డర్ని దెబ్బతీయడం. సో ఇవన్నీ కూడా నెగిటివ్ థాట్స్, ఇవన్నీ కూడా తమో గుణంలో ఉంటాయని అంటారు. ఇది భారతీయ తాత్విక చింతనలో, షడ్దర్శనాల్లో చెప్పినటువంటి గొప్ప విషయం. సో అలాగే ఇమోషన్స్, ఇవన్నీ కూడా ఏంటంటే ఇట్స్ ఎ ప్యాకేజ్ ఆఫ్ డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ ఎమోషన్స్. మనలో ఉండే భావోద్వేగాలు, మనలో ఉండే భావాలు, అభిప్రాయాలు, ఇవన్నీ అన్నమాట. సో వీటిలో ఈ భావోద్వేగాల పరంగా కోషెంట్ కలిగి ఉండడం. కోషెంట్ కలిగి ఉండంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి భారతీయ తాత్వికతలోని ఒక భగవద్గీత శ్లోకాన్ని గుర్తు చేసుకోవాలి. అంటే స్థితప్రజ్ఞత అంటాం. అంటే ఎలాంటి అది కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చినా, దుఃఖానందాలని రెండింటిని సమానంగా స్వీకరించగలిగే తత్వం స్థితప్రజ్ఞత అని మన భారతీయ తాత్వికతలో భగవద్గీత సారాంశంగా షడ్దర్శనాలలో కానీ, పురాణాల్లో కానీ, వేదాల్లో కానీ చెప్పినటువంటి గొప్ప విశేషం. అయితే స్థితప్రజ్ఞత మనిషికి సాధ్యమా అనేది అది పెద్ద చర్చ, అది మనం పక్కకు పెడితే ఇక్కడ మనం హౌ బెస్ట్ వీ కెన్ కంట్రోల్ అవర్ ఎమోషన్స్, హౌ బెస్ట్ వీ కెన్ మేనేజ్ ద ఎమోషన్స్, హౌ బెస్ట్ వీ కెన్ మ్యానిపులేట్ ద ఎమోషన్స్, హౌ బెస్ట్ వీ కెన్ బ్యాలెన్స్ ద ఎమోషన్స్ అనేది ఇక్కడ సివిల్ సర్వీసెస్ ఆస్పైరెంట్ కానీ, సిఈఓకి కానీ ఎవరికైనా కంపల్సరీ అవసరం. ఒక క్యూలో ఐక్యూ ఒకటి ఉంటే సరిపోదు. ఇప్పుడు మోడర్న్ 20th సెంచరీలో, అంటే 21st సెంచరీలో, న్యూ మిలీనియంలో వచ్చే ఛాలెంజెస్ని ఎదుర్కోవాలంటే మనందరికీ కావాల్సింది కేవలం ఐక్యూ మాత్రమే కాదు, ఈక్యూ కూడా ఉండాలి. ఈక్యూ అంటే ఎమోషనల్ కోషెంట్ కలిగి ఉండాలి. ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోగలగాలి. ఒక ఆనందము, సంతోషము, సంబరము, ఉద్వేగము, ప్రేమ, అనురాగము, అప్యాయత, మమకారం, అలాగే వీటితో పాటు ఈర్ష్య, అసూయ, ద్వేషము, కోపము, ఆవేశము, విధ్వంసము, వినాశనము, ఇవన్నీ కూడా ఒక నిర్మాణ క్రియలు, నిర్మాణపరమైనటువంటి ఉద్వేగాలు, వినిర్మాణపరమైన ఉద్వేగాలు, విధ్వంసకపరమైన ఉద్వేగాలు. సో వీటి అన్నిటి మధ్య సమయోచితంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళగలగడం అనేది ఎమోషనల్ కోషియంట్ యొక్క ప్రధాన ఉద్దేశం. సో దీని గురించి 1995లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే ఒక పుస్తకం ద్వారా డేనియల్ గోల్మన్ అంటే ఆయన విస్తృతంగా, విశదంగా చర్చించడం జరిగింది. సో దాని మీద ఎన్ని ప్రతివాదాలు, విమర్శలు ఉన్నప్పటికీ మనం బెస్ట్ని తీసుకుందాం. ఆ బెస్ట్లో అంశం ఏంటంటే వెన్ యూ బికమ్ అన్ ఆఫీసర్, వెన్ యూ ఆర్ హెడింగ్ ఎ కలెక్టర్ యాజ్ ఎ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా హెడింగ్ ద డిస్ట్రిక్ట్ యాజ్ ఎ కలెక్టర్, మనకు వెంటనే ఎన్నెన్నో ఛాలెంజెస్ వస్తాయి. అది ఛాలెంజెస్ అంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా రావచ్చు, లేదా ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూషన్ అలొకేషన్ పరంగా రావచ్చు, లేదంటే మిగతా ఏ పరంగానైనా ఒక ఛాలెంజెస్, ఏదైనా కమ్యూనల్ హార్మోనీకి సంబంధించి డిస్టర్బెన్స్ రావచ్చు, లేదా ఫ్లడ్స్ రావచ్చు, కరువు రావచ్చు, COVID-19 వైరస్ లాంటిది ఏదైనా ఇమీడియట్గా అటాక్ కావచ్చు. సో ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్, యాజ్ ద హెడ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, యాజ్ ది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, యాజ్ ది హెడ్ ఆఫ్ ది ఒక ఇన్స్టిట్యూషన్ ఆర్ ఆర్గనైజేషన్, వీ మస్ట్ లీడ్ అవర్ ఓన్ ఫాలోయర్స్.
సో మనం ఫాలోయర్స్ని లీడ్ చేయాలంటే మనము ముందు బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఒక ఛాలెంజ్ని ఎదుర్కోవడానికి కావలసిన సన్నద్ధతని చేసుకోవడానికి మానసిక సామర్థ్యాన్ని, మానసికంగా ఆ సంతులనతని, ఆ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ని కూడా మనం కలిగి ఉండాలి. కలిగి ఉన్నప్పుడే ఇమోషన్స్ని ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండగలుగుతామో దెన్ వీ విల్ బికమ్ ఏ వండర్ఫుల్ CEO ఆర్ MD ఆర్ విచ్ ఎవర్ వాట్ ఎవర్ హెడ్ ఆఫ్ ఎనీ ఇన్స్టిట్యూషన్. సో అందుకని 21st సెంచరీలో న్యూ మిలీనియంలో ఒక ఆర్గనైజర్కి కానీ ఒక మేనేజర్కి కానీ కావాల్సిన ఒక రిక్వైర్డ్ క్వాలిటీ ఏంటంటే ఖచ్చితంగా ఈక్యూనే. అది అడ్మినిస్ట్రేటర్ అయినా, బ్యూరోక్రాట్ అయినా, ఎనీబడి హూ ఎవర్ CEO అయినా కూడా కంపల్సరీ కావాల్సింది ఈక్యూ, ఎమోషనల్ క్వశ్చన్. సో ఇది రెండవది. అండ్ ద అదర్ క్యూ ఈజ్, ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ లైఫ్ ఈజ్ టోటల్లీ డ్రివెన్ బై రిలేషన్షిప్స్. రిలేషన్షిప్స్ అంటే ఎలాంటి రిలేషన్షిప్స్ అంటే మనకు అమ్మతో ఉండే అనుబంధం, నాన్నతో ఉండే అనుబంధం, ఫ్యామిలీతో ఉండే అనుబంధం, పిల్లలతో, చెల్లెలతో, అన్నలతో, అక్కలతో ఉండే ఒక ఫ్యామిలీ అనుబంధాలు ఒకవైపు అయితే, మరొక వైపు మన నెక్స్ట్ ఫ్యామిలీ నుంచి బయటకు వస్తే ఫస్ట్ ఏమో ఇండివిజువల్ ఎంటిటీ, తనలోని అంతర్గత అంశాల పట్ల ఉండే అనుబంధం, తన ఇష్టాలతో, కష్టాలతో, ఆనందాలతో, సంతోషాలతో, సంబరాలతో, తనకు ఉండేటువంటి ఆకాంక్షలతో, అభిరుచులతో, అభిప్రాయాలతో తనకు ఉండే అనుబంధం ఫస్ట్ తన ఇండివిజువల్ ఎంటిటీగా. రెండవది తన ఫ్యామిలీ, అంటే నెక్స్ట్ స్టేజ్లోకి వచ్చేసరికి తన ఫ్యామిలీలో అమ్మ, నాన్న, మిగతా చెల్లెలు, అన్నలు అందరూ ఉంటారు. వీళ్ళందరితో ఉండే అనుబంధం, వారందరి మధ్య ఉండేటువంటి ఇచ్చిపుచ్చుకునే ధోరణి, వారందరి మధ్య ఉండేటువంటి బాండేజ్, అదంతా కూడా అటాచ్మెంట్. దట్ అటాచ్మెంట్ అండ్ దట్ రిలేషన్షిప్ కౌంట్స్ ఎలాట్. ఆ తర్వాత నెక్స్ట్ ఫ్రెండ్స్ వస్తారు. మన అభిరుచికి తగినటువంటి, మన ఇష్టానికి తగినటువంటి వ్యక్తులను మనం ఎంపిక చేసుకోగలుగుతాం. సో అక్కడ ఫ్రెండ్స్ వస్తారు, క్లాస్మేట్స్ వస్తారు, బ్యాచ్మేట్స్ వస్తారు, లేదా ట్రైనీస్ వస్తారు, మనతో పాటు ట్రైనింగ్ చేసిన వాళ్ళు వస్తారు. సో మనతో పాటు సమానమైన పదవిలో ఉన్న వాళ్ళు, హోదాలో ఉన్న వాళ్ళు, వ్యక్తులు వస్తారు, లేదా మనతో పాటు సమానమైన కాంపిటీటర్స్ సో ఎవరైనా వస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ కొన్ని ఆర్గనైజేషన్స్ వస్తాయి. మనకి ఇష్టమైన ఆర్గనైజేషన్, ఒక మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక మ్యూజిక్ నేర్చుకుంటున్నప్పుడు యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ ఆర్గనైజేషన్ టు ఆఫ్ దట్ పర్టికులర్ మ్యూజిక్ కమ్యూనిటీ. సో అలా పాటలు పాడేవాళ్ళు, లేదా ఆటలు ఆడేవాళ్ళు, లేదా ఒక సోషల్ సర్వీస్ చేద్దాం అనుకునే వాళ్ళు సోషల్ సర్వీస్ గ్రూప్ ఒకటి ఉంటుంది. సో అలా ఒక కమ్యూనిటీ వస్తుంది. ఆ తర్వాత మొత్తం సొసైటీ, ఆ తర్వాత వరల్డ్. సో ఇలా దశల వారీగా మనము మన గ్రూప్ పెరుగుతున్న కొద్దీ, మన రేడియస్ పెరుగుతున్న కొద్దీ రిలేషన్షిప్ అనే దాన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తాం. అన్నిటి మించి లాస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్ ఏంటంటే ద రిలేషన్షిప్ విత్ ద నేచర్, విత్ ద ప్రకృతి, విత్ ద వరల్డ్, విత్ ద గ్లోబ్. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అవి. సో అందుకని ఇక్కడ రిలేషన్షిప్ కోషెంట్ కూడా ముఖ్యమే. ఒక ఫ్యామిలీని కరెక్ట్గా లీడ్ చేయలేని వారు ఒక వ్యవస్థని కానీ, ఒక ఆర్గనైజేషన్ని కానీ, ఒక డిపార్ట్మెంట్ని కానీ, ఒక డిస్ట్రిక్ట్ని కానీ హౌ బెస్ట్ హీ కెన్ మేనేజ్ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో దీంట్లో కాంట్రడిక్షన్స్ చాలా ఉన్నాయి, బట్ వీ హ్యావ్ టు మేక్ ఎ బ్యాలెన్స్. సో రిలేషన్షిప్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రిలేషన్షిప్స్ ఆర్ ది జస్ట్ పిల్లర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు ఎనీబడి. ఒక ప్రతి మనిషికి తను చేస్తున్న పని పట్ల ఒక కావాలని కోరుకుంటాడు, అంటే ఒక సామాజిక ఆమోదం కావాలని కోరుకుంటాడు, సోషల్ కన్ఫర్మిటీ కావాలని కోరుకుంటాడు, ఒక సపోర్ట్ రావాలని కోరుకుంటాడు, ఒక ఎంకరేజ్మెంట్ రావాలని కోరుకుంటాడు. ఆ ఎంకరేజ్మెంట్ని, ఆ సపోర్ట్ని, ఆ కన్ఫర్మిటీని, ఈ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ అండ్ కన్ఫర్మిటీ, SEC, సపోర్ట్, ఎంకరేజ్మెంట్ అండ్ కన్ఫర్మిటీ, ఈ మూడింటిని ఎవరిస్తారంటే ద పర్సన్స్ హూ ఆర్ రిలేటెడ్ టు దట్ పర్టికులర్ పర్సన్. ఆ వ్యక్తితో అనుబంధంతో ఉండే వ్యక్తులు మాత్రమే ఈ సపోర్ట్ని, ఎంకరేజ్మెంట్ని, కన్ఫర్మిటీని మూడింటిని ఇవ్వగలుగుతారు. అది ఆయన ఉండే కుటుంబమా, ఆయన ఉండే సమాజమా, ఆయన ఉండే దేశమా, ఆయన ఉండే ప్రపంచమా, ఏదైనా కావచ్చు. సో అందుకని RQ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఎస్టాబ్లిష్ అవర్ సెల్ఫ్స్. సో అందుకని RQ అనేది మరొకటి ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే SQ. నౌ ఐఎమ్ ఎస్పెషల్లీ టాకింగ్ అబౌట్ ద మిలీనియల్ యంగ్ జనరేషన్ నెక్స్ట్ అంటున్నాం. సో మిలీనియల్ అంటే 2000 తర్వాత ఉన్న వాళ్ళందరూ మిలీనియల్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ యంగ్ కిడ్స్. సో వాళ్ళలో మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కటి తమదైన సంతకం కావాలని కోరుకునే తపన ఈ జనరేషన్ నెక్స్ట్ యంగ్ జనరేషన్ యూత్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏం చేసినా పర్లేదు, దాంట్లో తమదైన ముద్ర కావాలని కోరుకుంటారు. ఇంతకుముందు వాళ్ళు ఏంటంటే ఇంతకుముందు తరాలకి ఇప్పటి తరానికి ఇది పెద్ద తేడా. సో అందుకని ఈ తరంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమదైన ఒక స్టైల్ కావాలని, స్టైల్ కోషెంట్ కావాలని కోరుకుంటారు.
అది కాస్ట్యూమ్లో కావచ్చు, డ్రెస్సింగ్లో కావచ్చు, హెయిర్ స్టైల్లో కావచ్చు, ఆర్నమెంట్స్ కావచ్చు, డెకరేషన్ కావచ్చు, మేకప్లో కావచ్చు, ఈవెన్ దేర్ వాకింగ్ స్టైల్ ఆర్ టాకింగ్ స్టైల్ ఆర్ వాళ్ళ బిహేవియరల్ ప్యాటర్న్లో కూడా సో మొత్తం మనకి ఇది కనిపిస్తుంటుంది. సో అందుకని నవ్ ఎ డేస్ అండ్ యాజ్ ఎ బ్యూరోక్రాట్ ఆల్సో వీ మస్ట్ హ్యావ్ అవర్ ఓన్ స్టైల్ కోషియంట్. స్టైల్ ఉండాలి. ఒక స్టైల్ అంటే రజనీకాంత్కి మాత్రమే స్టైల్ కాదు. జనరల్గా మనం ఏమంటామంటే రజనీకాంత్కి ఒక స్టైల్ అని అంటాము. సో అలాగే స్టైల్ స్టార్ అంటే అల్లు అర్జున్ అని మనం తెలుగు సినిమాల్లో చెప్పుకుంటాము. కానీ ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ హిజ్ ఓన్ స్టైల్ ఆఫ్ లైఫ్ అండ్ స్టైల్ ఆఫ్ లివింగ్ అండ్ స్టైల్. ఒక సిగ్నేచర్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఒక స్మైలింగ్, ఏ ఒక్కరి చిరునవ్వు మరొకరి చిరునవ్వుతో పోలిక ఉండదు. ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు ఒకేలా ఉండరు. ఈ ప్రపంచంలో ఏ రెండు వేళ్ళు ఒకే సైజులో ఉండవు. అలాగే ఇక్కడ ఎవరి స్టైల్ వారిది, ఎవరికి వారు ఒక ఇండివిజువల్ ఎంటిటీ. తమదైన స్టైల్లో, తమదైన జీవన విధానంలో, తమదైన పంథాలోనే, తమదైన మార్గంలోనే వారు ఇవన్నీ అద్భుతాలు చేసి చూపిస్తారు. సో అందుకని మనకు కావాల్సింది ఖచ్చితంగా అవర్ ఓన్ స్టైల్, అవర్ ఓన్ సిగ్నేచర్. సో ఆ సిగ్నేచర్ అనేది ఒక విపత్తు వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ఛాలెంజ్ వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనే విధానంలో మన స్టైల్ కనిపిస్తుంది. మనం అడ్రస్ చేసే విధానంలో, దాన్ని రిడ్రెస్ చేసే విధానంలో మనదైన స్టైల్ కనిపిస్తుంది అనమాట. సో అందుకని అవర్ ఓన్ స్టైల్ షుడ్ బి దేర్. అందుకని స్టైల్ కోషియంట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ నౌ. అండ్ దెన్ ద అదర్ వన్ ఈజ్ స్పిరిచువాలిటీ కోషియంట్, ఎస్క్యూ. ఇంకొక ఎస్క్యూ ఏంటంటే స్పిరిచువాలిటీ. సో ఆఫ్టర్ ఆల్ ఇక్కడ మనం ఉన్నాం ఆత్మ పరమాత్మ. మనం మొదటి నుంచి కూడా భారతీయ తాత్వికతలో, భారతీయ దార్శనిక చింతనలో, అలాగే ప్రపంచ గమనంలో కూడా ఒక మతము అనే కాకపోయినా ఒక దర్శనం, ఒక ఫిలాసఫీ, ఒక తాత్వికత ఉంది. ఆ తాత్వికతలో ఆత్మ పరమాత్మ అనుకోవచ్చు, అద్వైత భావన అనుకోవచ్చు, ద్వైతం అనుకోవచ్చు, విశిష్టాద్వైతం అనుకోవచ్చు, ద్వైతాద్వైతం అనుకోవచ్చు. ఏమి అనుకున్నా చిట్ట చివరికి మాత్రం ఖచ్చితంగా ఒక ఆలోచన, మనల్ని మించిన సూపర్ పవర్ ఏదో ఉంది. నిజంగా కూడా లాజిక్ కూడా ఆలోచిస్తే ఒక అణువు మరొక అణువుతో కలిసినప్పుడే ఇంత అద్భుతమైనటువంటి న్యూక్లియర్ ఫ్యూజన్ లాంటి ఎన్నో అద్భుతాలు జరుగుతున్నప్పుడు, ఒక గొప్ప శక్తి జనిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక మనిషిలో ఉండే అంతర్గత శక్తుల కలయిక ద్వారా సమ్మోహన శక్తి, ఇంకేదో పెద్ద గొప్ప శక్తి సంభవిస్తుందనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. సో అందుకని ఇక్కడ స్పిరిచువాలిటీ అంటే ఎనీథింగ్ దట్ మే బి రిలేటెడ్ టు మెడిటేషన్, ప్రాక్టీస్ ఆర్ ధ్యాన, యోగా, విచెవర్ వాట్ ఎవర్, ఏదైనా కావచ్చు. ఆత్మ పరమాత్మ కావచ్చు, దేవుడు ఉన్నాడా లేడా ఇవన్నీ తర్వాత. బట్ ఒక సూపర్ పవర్, సో విచ్ ఈజ్ బియాండ్ టు ది హ్యూమన్ లిమిట్స్, మానవ పరిమితులకి, మానవ జ్ఞాన పరిమితులకి అందరిది ఏదో ఉందనే ఒక ఆలోచన. ఆ ఆలోచన వల్లనే ఈ అన్వేషణ అంతా జరుగుతుంది. ఆ అన్వేషణలోనే ఎన్నెన్నో కొత్త కొత్త విషయాలు ప్రపంచానికి, వ్యక్తికి, మనిషికి, మానవుడికి అనాది కాలం నుంచి జరిగాయి. ఒక అన్వేషణ, ఒక క్వెస్ట్ ఫర్ నాలెడ్జ్, థస్ట్ ఫర్ నాలెడ్జ్ అనే ఒకటే అంశం, ఒక అంశమే మానవుడిని ఎప్పుడో ఆదిమ మానవుడి కాలం నుంచి, ఒక జంతు మానవుడి కాలం నుంచి, ఒక బార్బారిక్ మానవుడి కాలం నుంచి ఇప్పుడు అంత అద్భుతమైనటువంటి కాస్మోపాలిటన్ మానవుడిగా తీర్చిదిద్దగలిగింది. సో అంత ఈ జర్నీ వెనుక ఉన్న అన్వేషణ ఏంటంటే తనని తాను తెలుసుకోవడం, నో థై సెల్ఫ్. అలాగే నోయింగ్ ద వరల్డ్ అండ్ అండర్స్టాండింగ్ ద వరల్డ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ ద వరల్డ్ అండ్ గివింగ్ ఏ ప్రాపర్ షేప్ టు ది నాలెడ్జ్ దట్ హీ హాజ్ ఆల్రెడీ అక్వైర్డ్. సో అందుకని ఇదంతా కూడా స్పిరిచువాలిటీ అంటే కేవలం దేవుడు, పూజలు, ఆచారాలు, మడి, సంప్రదాయం ఇవి మాత్రమే కాదు. దట్ ఈస్ ద స్పిరిచువాలిటీ ఈజ్ బియాండ్ ఆల్ దోస్ థింగ్స్. స్పిరిచువాలిటీ ఈజ్ థింకింగ్ అవర్ ఓన్ సెల్ఫ్ అండ్ making a journey within and understanding the world, understanding the nature, understanding the human behavior, understanding all the living creatures and non-living creatures in a proper way is also spirituality. సో అందుకని ఆ స్పిరిచువల్ కోషెంట్ కూడా మనకు కంపల్సరీ అవసరం. ఇదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే వన్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈజ్ CQ అంటే చైల్డ్ కోషియంట్ ఆర్ క్యూరియాసిటీ కోషియంట్. ఈ క్యూరియాసిటీ, చైల్డ్ అని ఎందుకు చెప్పానంటే క్యూరియాసిటీ అనేది కుతూహలం. ప్రపంచంలో ప్రతి అంశాన్ని ఒక వింతగా, విశేషంగా, ఆశ్చర్యంగా, ఆనందంగా, అనుభూతితో చూడగలిగిన ఆ తత్వం కేవలం చైల్డ్లోనే మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే మనం పెద్దవాళ్ళం అయిపోతామో అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే పెద్దవాళ్ళు అయిపోయామనే దాంట్లో ఆ చైల్డ్లో ఉండే ఆ క్యూరియాసిటీ అనేది కొంచెం తగ్గిపోతుంది. సో అది క్రమంగా జరుగుతుంది, ఎవరిలోనే జరుగుతుంది, ఇది క్రమంగా జరిగే ప్రాసెస్. సో అందుకని వాట్ వీ షుడ్ డెవలప్ ఈజ్ దట్ క్యూరియాసిటీ కోషెంట్ షుడ్ ఆల్వేస్ బి దేర్ ఇన్ అవర్ మైండ్, ఇన్ అవర్ యాక్టివిటీస్, ఇన్ అవర్ డూయింగ్ థింగ్స్.
సో ఆ క్యూరియాసిటీ అనేది, ఆ కుతూహలమే మనలో ఆసక్తిని పెంచుతుంది. ఒక విషయం పట్ల, వస్తువు పట్ల, వ్యక్తి పట్ల, సమాజం పట్ల, ఒక సబ్జెక్టు పట్ల ఒక అనురక్తిని, ప్రేమను, ఆసక్తిని, అలాగే తెలుసుకోవాలనే తపనని, కుతూహలాన్ని పెంచుతుంది. సో అందుకని CQ, క్యూరియాసిటీ కోషెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇదే సందర్భంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. షారుఖ్ ఖాన్ గారు అప్పుడు సూపర్ డూపర్ హిట్. ఎప్పుడంటే దిల్వాలే దుల్హనియా లే జాయేంగే సినిమా ఈజ్ అ ట్రెండ్ సెట్టింగ్ మూవీ, యాజ్ యు నో వెల్. సో ఆ సినిమా అప్పుడు ఆయనని వీక్ పత్రికలో ఇంటర్వ్యూ అడిగారు. సో దిల్వాలే దుల్హనియా లే జాయేంగే హ్యాస్ క్రియేటెడ్ ఏ హిస్టరీ. సో ఈ సినిమా అయిన తర్వాత మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు అనేది జనరల్గా అడిగే ప్రశ్న ఆయన అడిగారు. ఆయన ఒక అద్భుతమైన సమాధానం చెప్పాడు. అఫ్ కోర్స్ ఐఎమ్ ఎంజాయింగ్ ఆల్ ది సక్సెస్ ఆఫ్ దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, బట్ ద చైల్డ్ ఇన్ మీ యాజ్ అన్ యాక్టర్, బట్ ద చైల్డ్ ఇన్ మీ ఈజ్ స్టిల్ అలైవ్ అని చెప్పాడు. అంటే ఒక నటుడిగా నాలో ఇంతటితోనే ఈ పని అయిపోలేదు. నాలో ఉండే ఆ చిన్నపిల్లాడు, నాలో ఉండే ఆ బాలుడు, నాలో ఉండే శిశువు ఇంకా బతికే ఉన్నాడు. ఆ శిశువును బతికించుకుంటున్నాను అని చెప్పాడు. సో శిశువును బతికించుకోవడం, ఒక చైల్డ్ని బతికించుకోవడం అంటే అర్థం ఏంటంటే మనలో ఉండే క్యూరియాసిటీని ఎప్పటికప్పుడు దాన్ని ఎన్లివెన్గా ఉంచడమే, సజీవంగా ఉంచడమే. సో ఎప్పుడైతే మనలో ఆ క్యూరియాసిటీ ఎలిమెంట్, ఆ క్యూరియాసిటీ కోషెంట్, ఆ క్యూరియాసిటీ తాలూకు ప్రపంచాన్ని చూస్తున్న విధానం కానీ, ఒక విషయాన్ని, ఒక వస్తువును, ఒక వ్యక్తిని, ఒక ప్రదేశాన్ని, ఒక ప్రకృతిని చూస్తున్నప్పుడు మనకు ఆ క్యూరియాసిటీ కనుక ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా దాని పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. ఆ ఆసక్తి మనలో తెలుసుకోవాలని తపనను పెంచుతుంది. ఆ తపన ఆ విషయాన్ని మనం గుర్తుంచుకునేలా చేస్తుంది. ఆ గుర్తుంచుకున్న అంశం మన ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు దాన్ని మనం మన వ్యక్తుల మధ్య కానీ, వ్యవస్థ మధ్య కానీ, సమాజంలో కానీ, మీటింగ్లో కానీ, పరీక్షల్లో కానీ దాన్ని మళ్ళీ మనం ప్రదర్శించడానికి కావలసిన అవకాశాన్ని, అవసరాన్ని క్రియేట్ చేస్తుంది. సో అందుకని దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ థింగ్స్, పర్టికులర్లీ దీస్ క్యూస్ ఆర్ ఆల్సో వెరీ మచ్ ఎసెన్షియల్ ఫర్ ఎ సివిల్ సర్వెంట్. సో అందుకని మనం ఇప్పుడు ఈ క్యూస్ అన్నీ కూడా మనం సమర్థవంతంగా, సర్వసమర్థంగా పెంచుకునే విధంగా ప్రయత్నం చేయాలి. ఇదంతా కూడా ఎలా జరగాలంటే ప్యారలల్గా జరగాలి. కేవలం ఓన్లీ నేను నాలెడ్జ్ని మాత్రమే అక్వైర్ చేస్తున్నాను, సబ్జెక్ట్ గుర్తుపెట్టుకుంటున్నాను, ఇయర్స్ని గుర్తుపెట్టుకుంటున్నాను, నోట్స్ రాసుకుంటున్నాను, ఇదొక్కటే కాదు. దీంతో పాటు ప్యారలల్గా దీస్ ఆర్ ఆల్ ద బెస్ట్ క్వాలిటీస్ దట్ వీ హ్యావ్ టు డెవలప్ వైల్ ద ఎంటైర్ ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ అండ్ అరౌండ్ అస్. మనలో ఇదంతా ఏకకాలంలో ఇవన్నీ జరుగుతూ పోవాలి. ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది కనుకే నేను ఈరోజు ఈ విషయాలన్నీ కూడా జస్ట్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ. అండ్ మీరందరూ దీన్ని పాటిస్తారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ.